సౌత్ ఇండియన్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. రీసెంట్ గా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ తటిల్ యాంటోనీని కీర్తి సురేష్ మ్యారేజ్ చేసుకుంది. ప్రెజెంట్ ఈ బ్యూటీ లవ్ స్టోరీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లా వైరల్ అవుతోంది. యాంటోనీతో తన రిలేషన్షిప్ మీద కీర్తి సురేష్ కమెంట్ చేసిందట. దీంతో అందరూ కీర్తి చేసిన కమెంట్ ఏంటని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఇంతకీ కీర్తి తన హబ్బీ గురించి చేసిన కమెంట్ ఏంటో చూసేద్దాం. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. రీసెంట్ గా కీర్తి సురేష్ ఫ్రెండ్ యాంటోనీని మ్యారేజ్ చేసుకున్నారు. కీర్తి లవ్ మ్యారేజ్ పై ఓ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గోవాలో అంగరంగ వైభవంగా కీర్తి సురేష్ యాంటోనీల మ్యారేజ్ జరిగింది. కీర్తి సురేష్ మ్యారేజ్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తన లవర్ యాంటోనీతో కీర్తి సురేష్ పెళ్లిపై నెట్టింట ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఈ మ్యారేజ్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సెన్సేషనల్ ఇష్యూస్ రివీల్ చేసింది. లవ్ మ్యారేజ్ పై మాట్లాడుతూ ఇంటర్లో యాంటోనీని ప్రేమించారని చెప్పారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని కీర్తి సురేష్ తెలిపారు. కీర్తి చెప్పిన మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేయకముందే లవ్ సీక్రెట్ కీర్తి బయటపెట్టేశారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో దివాళీ టైంలో బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటో షేర్ చేసుకున్నారు. ఆ పిక్కు 15 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఇకపై లైఫ్ లాంగ్ కొనసాగుతుందని కీర్తి క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంటోనీ ఎలా పరిచయం అయ్యారో చెబుతూ, ఓసారి కాలేజీ హాలిడేస్ టైంలో 30 days చాలా ఫన్గా ఎంజాయ్ చేశామని, తర్వాత మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్కి వెళ్లామని, అక్కడికి యాంటోనీ వచ్చారని, కుటుంబంతో కలిసుండేసరికి యాంటోనీని ఆ రోజు కలవలేకపోయానని, ఆ రోజు అక్కడి నుంచి వెళ్లిపోయాని, ధైర్యం ఉంటే ప్రపోజ్ చేయమని యాంటోనీకి చెప్పానని, 2010లోనే యాంటోనీ ప్రపోజ్ చేసి ప్రామిస్ రింగ్ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. 2016 నుంచి మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయిందని, మ్యారేజ్ చేసుకునే వరకు ఆ రింగ్ తీయలేదని కీర్తి చెప్పారు. నా మూవీస్లో కూడా ఆ రింగ్ చూడొచ్చని కీర్తి సురేష్ చెప్పారు. ఇప్పటికీ నా పెళ్లి ఓ కలలా ఉందని, నా హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలని, మా పెళ్లి కోసం మేమిద్దరం ఎప్పటినుంచో కలలు కన్నామని, ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్నామని, యాంటోనీ నాకంటే 7 years పెద్ద అని, లాస్ట్ 6 yearsగా ఖతార్లో యాంటోనీ వర్క్ చేస్తున్నారని, నా కెరీర్కు యాంటోనీ చాలా సపోర్ట్ ఇస్తారని, యాంటోనీ నా లైఫ్లోకి రావటం నా అదృష్టమని కీర్తి సురేష్ అంటున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేంత వరకు మా లవ్ మ్యాటర్ ప్రైవేట్గానే ఉంచాలని డిసైడ్ అయ్యామని, యాంటోనీతో ప్రేమలో ఉన్న సంగతి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో సమంత, విజయ్, అట్లీ, ప్రియ, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మికి మాత్రమే తెలుసని కీర్తి సురేష్ రివీల్ చేశారు. యాంటోనీ నేను మా పర్సనల్ మ్యాటర్ సీక్రెట్గా ఉంచేందుకు ఇష్టపడతామని కీర్తి అంటున్నారు. యాంటోనీ అంతగా కలవరు, కొంచెం షై అనుకోవచ్చు. మీడియా ముందు ఎక్కువగా కనిపించరు. కెమెరాస్ ముందు హ్యాండ్స్ పట్టుకుని అడగటం వంటివి యాంటోనీ చెయ్యరు. చాలా ఇయర్స్గా ప్రేమించుకుంటున్నామని, 2017లో ఫస్ట్ టైం ఫారిన్ ట్రిప్స్కు మేం కలిసి వెళ్లామని, 2 years బ్యాక్ సోలోగా ట్రిప్కి వెళ్లటం జరిగిందని కీర్తి మొత్తం పోసుగుచ్చినట్టుగా చెప్పేశారు. దీంతో నెట్టింటి రూమర్స్కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా తనే అన్ని రివీల్ చేసేశారు. 2022లో మ్యారేజ్ చేసుకుని డిసైడ్ అయ్యామని, 2024 డిసెంబర్లో మేం 2 సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యామని, నేను పెళ్లి అయినప్పటి నుంచి పసుపు తాడుతోటే మూవీ ప్రమోషన్స్ ఈవెంట్స్లో పాల్గొన్నా అని, తాళిబొట్టు చాలా పవిత్రమైందని, శక్తివంతమైందని, మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మారుస్తానని కీర్తి సురేష్ చెప్పారు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా హిట్లతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయారు. కన్నడ, తమిళం, మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో కీర్తి బిజీగా ఉన్నారు. రీసెంట్గా హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్.